ఈరోజు పార్లమెంటులో సీట్ల సంఖ్య పెంచితే అడ్డుకొని అద్భుతమైనటువంటి బంగారం లాంటి అవకాశాన్ని దక్షిణ భారతదేశ ప్రజలకు అందకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. మహిళలకు సంబంధించి కూడా అదే విధంగా వ్యవహారం చేయడం జరిగింది. ఈరోజు దక్షిణ భారతదేశంలో ఈరోజు 129 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిస్టింగు ప్రస్తుతం లోక్సభలో 129 సీట్లు ఉన్నాయి. అవి 195 సీట్లు పెరుగుతూ ఉన్నాయి. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో 38 సీట్లు, తెలంగాణలో 26 సీట్లు, తమిళనాడులో 59 సీట్లు, కర్ణాటకలో 42, కేరళలో 30. ఈ రకంగా 195 సీట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్మాణాత్మకంగా ఏ రాష్ట్రం మధ్యలో ఘర్షణ ఉండొద్దు, అందరం ఒక టీం ఇండియాగా మనము కలిసిమెలిసి రాజకీయ సామాజిక ఆర్థికంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక డెవలప్డ్ కంట్రీగా 2047లో ఎమర్జ్ కావాలి. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం అందరం టీం ఇండియాగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేసి పార్లమెంటు ముందు పెడితే దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం జరిగింది. నేను మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ సీట్లు మరి పెరిగేటువంటి అవకాశం ఉండింది. ఈరోజు దేశవ్యాప్తంగా 132 సీట్లు దళితులకు పెరిగేటువంటి అవకాశం వచ్చింది. మీరు మహిళలను అడ్డుకోవడం కాదు, దళితులకు కూడా సీట్లు పెరగకుండా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈరోజు మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారని మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా గిరిజనులకు 72 సీట్లు పెరుగుతుండే పార్లమెంట్లో పెరగకుండా ఈరోజు గిరిజనులకు అన్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ మహిళలకు 44 సీట్లు పెరుగుతుండే. ఎస్సీ మహిళలకు, ఎస్టీ మహిళలకు 24 సీట్లు మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి మొన్నటి బిల్లును ఆమోదించినట్లయితే 44 మంది దళిత మహిళలు పార్లమెంటులో అడుగు పెట్టేవాళ్ళు. 24 మంది గిరిజన మహిళలు, ఆడబిడ్డలు. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా మరి తాను పట్టిన కుందేలకు 3 ఎక్కాలనే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి. క్రెడిట్ నరేంద్ర మోడీ గారికి రాకూడదు. మహిళలకు నష్టం జరిగినా పర్వాలేదు, దళితులకు నష్టం జరిగినా పర్వాలేదు, గిరిజనులకు నష్టం జరిగినా పర్వాలేదు, గిరిజన మహిళలకు నష్టం జరిగినా పర్వాలేదు, దళిత మహిళలకు నష్టం జరిగినా పర్వాలేదు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఇంకా సిగ్గులేదు కాంగ్రెస్ పార్టీకి, ఇంకా వాస్తవాలను అర్థం చేసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా ఏకఛత్రాధిపత్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకటి తర్వాత రాష్ట్రంలో పూర్తిగా భూస్థాపితం అవుతా ఉంటే, మూడోసారి వరుసగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఎన్నికల్లో ఓడిపోతే, ఇంకా ప్రజలది తప్పకు మాది కాదు తప్పని విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మా పార్టీకి ఓటైనందుకు ప్రజలది తప్పు, ప్రజలు పొరపాటు చేశారు, ప్రజలకు అజ్ఞానులు, ప్రజల్లో చైతన్యం లేదు కాబట్టి వాళ్ళు మోడీ గారి నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి ఓటేస్తున్నారు అనేటువంటి మరి సోదిలో ఈరోజు రాహుల్ గాంధీ అండ్ పార్టీ కంపెనీ ఉన్నారు. రేవంత్ రెడ్డి చాలా రకాల మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఈరోజు అనేక రకాలుగా దక్షిణ భారతదేశం గురించి మాట్లాడాడు. నేను మనవి చేస్తా ఉన్నాను, ఈ రకంగా ఈ ప్రతిపాదికన ఏదైతే సీట్ల పెంపు రేపు భవిష్యత్తులో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగితే దోషిగా నిలబడాల్సింది రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, స్టాలిన్ అని మనవి చేస్తా ఉన్నాం. మీరు ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఘర్షణ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. భాష పేరు మీద, ప్రాంత పేరు మీద
మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ పేరు మీద అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ రకంగా ఇబ్బంది లేకుండా, ఆ సమస్య రాకుండా